హాయ్ అండి, ఐఎమ్ డాక్టర్ దుర్గా, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, ఫెర్టినైన్ హాస్పిటల్, సికింద్రాబాద్ బ్రాంచ్. ఈరోజు నేను మీకు గర్భాశయంలో వచ్చే గడ్డల గురించి చెప్పాలనుకుంటున్నానండి. సో ఈ గర్భాశయంలో వచ్చే గడ్డల్ని ఫైబ్రాయిడ్స్ అంటాము. అసలు ఈ ఫైబ్రాయిడ్స్ ఎంత కామన్, అసలు ఏ సిమ్టమ్స్తో మనకి ఫైబ్రాయిడ్స్ ప్రెజెంట్ అవుతాయి అనేది డిస్కస్ చేద్దాం. ఈ ఫైబ్రాయిడ్స్ అనేది అందరిలో రాదండి. ఒక 10-15% ఆఫ్ ఉమెన్‌లో వస్తది. డ్యూ టు హార్మోనల్ చేంజెస్ కానీ, లేకపోతే ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా కానీ వచ్చే అవకాశం ఉంది. సో ఈ ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయంటే, పీరియడ్స్ అప్పుడు వాళ్ళకి ఎక్కువగా పెయిన్ రావడం కానీ, లేకపోతే ఎక్కువ హెవీ బ్లీడింగ్ అవ్వడం కానీ, కొన్నిసార్లు మ్యారేజ్ అయ్యాక రికరెంట్‌గా అబార్షన్స్ అవుతూ ఉంటాయండి. వాళ్ళకి కాజ్ అనేది తెలీదు. అప్పుడు కూడా మనం ఒక్కొక్కసారి స్కాన్ చేసినప్పుడు మనకి గర్భసంచిలో ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి ఫైండ్ అవుట్ అవుతాయి. సో ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి ఎలా ట్రీట్ చేయాలి, అసలు ఎప్పుడు ఆపరేషన్ అవసరం అవుతుంది, ఎప్పుడు మెడిసిన్స్ ద్వారా మేనేజ్ చేయొచ్చు అనేది చెప్తాను. సో ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి మనకి గర్భసంచి లోపల ఎండోమెట్రియం అంటామండి. సో ఆ ఎండోమెట్రియంకి దగ్గరగా ఉన్న ఆ ఎండోమెట్రియంని నొక్కుతున్నా కూడా అప్పుడు మనకి అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అప్పుడు వాటిని మనం రిమూవ్ చేయాల్సి ఉంటుంది. అండ్ సైజ్ ఆఫ్ ది ఫైబ్రాయిడ్ బట్టి కూడా ఉంటుంది. సో చిన్న ఫైబ్రాయిడ్స్కి ఆపరేషన్ అవసరం లేదు. పెద్ద ఫైబ్రాయిడ్స్ అంటే గ్రేటర్ దెన్ 4-5 సెంటీమీటర్స్ ఉన్న ఫైబ్రాయిడ్స్ వల్ల మనకి అబార్షన్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అలాంటి వాటికి ఆపరేషన్ చేయాలండి. ఆపరేషన్ ఎలా చేయాలి అంటే దీనికి ఎలాంటి పద్ధతులు ఉన్నాయంటే, ఎయిదర్ హిస్టెరోస్కోపీ అంటామండి, కెమెరా ప్రొసీజర్ ద్వారా. అది గర్భాశయం లైనింగ్‌కి దగ్గరగా ఉన్న ఫైబ్రాయిడ్స్ని మనం హిస్టెరోస్కోపీ ప్రొసీజర్ ద్వారా రిమూవ్ చేయొచ్చు. లేదు అది గర్భాశయం వాల్‌లో ఉంది అని అంటే అప్పుడు లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా ఆపరేషన్ చేసి ఫైబ్రాయిడ్స్ అనేవి రిమూవ్ చేయొచ్చు. సో ఈ ఫైబ్రాయిడ్ సర్జరీ చేశాక ప్రెగ్నెన్సీ రేట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. థ్యాంక్ యూ.